హాయ్ వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఈరోజు నేను కేరళ వంట కొత్త రకమైనటువంటి వంటని నేను చూపించబోతున్నాను. కేరళలో ఇది వీక్లీ 2-3 టైమ్స్ తింటారంట చాలా ఇష్టంగా. దీన్ని పుట్టు అంటారు. మనకి ఇడ్లీలు ఎలా అయితే మనం తింటామో అక్కడ ఈ రెసిపీని ఎక్కువగా తింటూ ఉంటారటండి. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. నేను రాత్రంతా కూడా బియ్యాన్ని నానబెట్టేశాను. మార్నింగ్ దీన్ని ఒక జాలి దాంట్లో వేసేసి ఒక 10-15 నిమిషాలు అలా ఉంచేసేయాలి. అటు తర్వాత నీళ్ళన్నీ కూడా వడకట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే మిక్సీ పట్టాలి. ఇంకా దీంట్లో ఏం కావాలి అంటే పచ్చి కొబ్బరి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫ్రెష్గా ఉండాలి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరిని మనము సన్నని ముక్కలు చేసేసుకొని చక్కగా మిక్సీలో వేసి పొడి చేసేసుకోవాలి. కొబ్బరిని మిక్సీ పట్టేసేసుకున్నానండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఏదైతే బియ్యం అనేది మనము వడకట్టామో దాన్ని కూడా మనం చక్కగా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసేయాలి. అది ఎలా వస్తుంది అంటే పొడి పొడిగా వస్తుందన్నమాట. మరీ మెత్తగా చేయకండి. ఇది మనకి కొంచెం రవ్వగా ఉన్నట్లు చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలాగా పొడి పొడిగా వచ్చింది మనకి. అలాగా ఒక 2-3 టైమ్స్ అలాగా దాన్ని రఫ్ చేస్తూ ఉంటే అది చెమ్మ ఏదైనా ఉన్నా కూడా పోతుందన్నమాట. చక్కగా అలా చేసుకొని రవ్వగా ఇలా పట్టుకుంటే కొంచెం ముద్దలాగా రావాలి, అలాగని పొడి పొడిగానే ఉండాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఆ పుట్టు అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మనము 2 చేతులతో ఇలాగా రఫ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పిండి అతుక్కోకుండా చాలా స్మూత్గా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి అలా గట్టిగా అనంగానే గట్టిగా ఉండాలి. అలా మనం చేసినట్లయితే పుట్టు కలుపుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. దీంట్లో ఏం చేయాలంటే దానికి సరిపడా కొంచెం సాల్ట్ వేశాను. మనకు మెయిన్ పుట్టు చేయడానికి ఏదైతే ఇడ్లీ స్టాండ్ మనం ఇడ్లీ పెట్టుకుంటామో ఇది పుట్టు స్టాండ్ అనమాట. ఈ పుట్టు స్టాండ్ నేను కేరళ స్టోర్స్ అని మనకి బేగం బజార్లో ఉంటుంది. అక్కడ కేరళ స్టోర్స్లో నేను ఇది తీసుకున్నాను. దీన్ని మనము ఫస్ట్ సెట్ చేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ పట్టుకోవడానికి స్టాండు, అలాగే పిండి ఉడికిందా లేదా అనడానికి పుల్ల, ఇలాంటివన్నీ కొత్తగా చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ ఫిట్ చేసేసుకున్న తర్వాత నేను ఆ పిండి ఎలా పెట్టాలా ఏంటా అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ ఏం చేయాలి అంటే ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ కలిపినటువంటి ఈ పిండి కొంచెం వేసుకోవాలి దాంట్లో. అటు తర్వాత ఏదైతే మనము మిక్సీ పట్టినటువంటి కొబ్బరి ఉందో అది ఓ గుప్పెడు, ఇది ఓ గుప్పెడు, అలాగా 2 ఈక్వల్గా వేసుకుంటూ దానిని మనం ఫుల్గా నింపేసేయాలి. ఇది కొంచెం అది కొంచెం అలాగా ఈక్వల్గా చేసుకుంటూ మొత్తం నింపేసేయాలన్నమాట. అలాగా చూసారా ఎంత చక్కగా. దాంట్లో ఆయిల్ కానీ ఏమి వేయకూడదండి. అది కొంచెం ఇది కొంచెం వేసి నింపడం మాత్రమే మనం చేయాల్సినటువంటి పని. చూసారా అండి, కొంచెం కొబ్బరి కొంచెం పిండి అలాగా ఈక్వల్ సమపాళ్ళల్లో వేసేసి నింపేశాను. ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెలో మనము వాటర్ పోయాలి. చాలా సింపుల్ అండి. సేమ్ ఇడ్లీ ప్యాటర్న్ అనమాట. మనం ఇడ్లీ పెట్టడానికి గిన్నెలో నీళ్లు పోస్తాం కదండి స్టాండ్ పెట్టడానికి, అలాగే దీంట్లో నీళ్లు పోసి దానిపైన ఆ స్టాండ్ పెట్టాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన అది మనం సన్నని మంట మీద ఒక 5-10 మినిట్స్ పెట్టేసేయాలి. చాలా సింపుల్ అండి. ఒక 5-10 నిమిషాలు ఉడకంగానే మనం చూద్దాం. సాధారణంగా మనం ఇడ్లీ ఎలా అయితే వీక్లీ 2-3 టైమ్స్ తింటూ ఉంటాము, అలాగే కేరళలో కూడా ఈ ఫుడ్ చాలా అరుదుగా తింటూ ఉంటారనమాట. అయితే దీంట్లో కాంబినేషన్ ఏంటి అంటే నాకైతే వాళ్ళు పెట్టింది ఏంటి అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బెల్లం ఒకటి దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే కాబూలీ శనగలతోటి కర్రీ చేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పని అన్నారు.
ఇంకా ఏంటి అంటే దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇది ఉడికిపోయినట్టుంది. ఒకసారి మనము తీసి చూద్దాము. సింపుల్ అండి. అలా తీసేసి మనకు ఒక పుల్ల ఇచ్చారు కదా, ఆ పుల్ల ఇలా పెడితే గట్టిగా ఉంది అంటే ఉడికిపోయినట్టు లెక్క. ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని దించేసి బయటికి తీసేద్దాం. దీన్ని ఇప్పుడు ఎలా బయటికి తీయాలి అంటే ఆ పైన అయితే వాటర్ కిందకి దించేసేయాలండి. దించేసాక వేడిగా ఉంది, కొంచెము నెమ్మదిగా పట్టకారబెట్టి దించేస్తాను. చాలా సింపుల్ అండి. వెనక నుంచి మనం ఇలా నెట్టగానే మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. సూపర్ 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 అండి. ఫస్ట్ టైం చేశాను, చాలా చాలా బాగా వచ్చింది. ఇక తినడానికి రెడీగా పెట్టేసుకున్నాను. మరి మీకు కూడా చూపించాలి కాబట్టి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి బెల్లంతో తిందాము అని చెప్పేసి బెల్లం వేసుకున్నాను. దీంట్లో వేడివేడిగా నెయ్యి వేసుకొని పైన కొబ్బరి వస్తుంది, లోపలేమో ఇడ్లీలాగా ఉంటుందన్నమాట. బియ్యంతో చేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుందండి కేరళ వంటకం పుట్టు. మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సింది ఏమీ లేదండి, సింపుల్ కొబ్బరి ప్లస్ మనం ముందుగా రాత్రి నానబెట్టుకోవాల్సినటువంటి బియ్యము, సాల్ట్, అంతే. చాలా సింపుల్ వంట అనమాట. కాకపోతే దానికి పరికరం మాత్రము నేను చూపించాను కదండి, పొడవుగా ఉంటుంది, ఇడ్లీ స్టాండ్ డిఫరెంట్గా ఉంటుంది, దాంతో తయారు చేసేసుకోవడమే. మరి చూసారు కదండి కేరళ వంటకము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.